హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టుల మీద లిస్టులు బయటకు వదులుతోంది. ఎన్నికలకు కూడా సర్వసన్నద్ధమవుతున్నట్టుగా కనపడుతోంది. తెలుగుదేశం జనసేన కూటమి ఇంకా పొత్తులే ఖరారు కాలేదు, సీట్లను తేల్చడం లేదనేటువంటి చర్చ, ఇదంతా కొంత ప్రతిపక్ష పార్టీలకు కొంత అవరోధంగాను తయారైంది. దీంతో ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో 13 ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేనకు మధ్య ఒప్పందంలో భాగంగా ఖరారయ్యాయి. ఇవి అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫైనల్గా ఇవే అని వాళ్ళు ఒక లిస్టు విడుదల చేశారు. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాము. దీని వెనక రిలీజ్ వెనక ఇప్పటి వరకు అయితే తెలుగుదేశం కానీ జనసేన కానీ వీటిని ఖండించలేదు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ పీలర్ వదిలినట్టుగానే భావించవచ్చు అనుకోవచ్చు. మరి జనసేన వాళ్ళు కూడా ఖండించాల. 13 ఎంపీ స్థానాలు అంటే మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 13 ఎంపీ స్థానాలని ఈ లిస్టు సందర్భంగా ప్రకటించినట్టుగా కనపడుతుంది. వాటిల్లో ఆ పార్టీలు ఏం ప్రకటించాల, వీళ్ళు ఖరారైనవి వాళ్ళ సమాచారం వచ్చిందని ఆంధ్రజ్యోతి వాళ్ళు వేశారు. అయితే 13 ఎంపీ స్థానాల్లో 11 ఏమో తెలుగుదేశం పార్టీకి, 2 ఏమో జనసేన పార్టీకి. గమ్మత్తు ఏమిటి అని అంటే, అసలు ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళని, వైసీపీలో ఉన్న ఎంపీలను కూడా వీళ్ళు ఇంకా లిస్టు ఇప్పుడు వేసేసారు ఆల్రెడీ. వాళ్ళు ఇంకా తెలుగుదేశంలో కూడా చేరలేదు. రోజుగా కొన్ని విచిత్రాలు ఉన్నాయి దీంట్లో. బాగానే చూద్దాం ఏమున్నాయి అనేది. టీడీపీ ఎంపీ అభ్యర్థులు, లోక్సభ అభ్యర్థులు ఎవరు అని అంటే, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఈయన. విశాఖపట్నం నుంచి మెతుకుపల్లి భరత్, ఈయన ఓడిపోయినటువంటి ఎంపీ మొన్న. అదేవిధంగా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు. మీరు రఘురామకృష్ణరాజు ఎప్పుడు చేరాడు తెలుగుదేశం పార్టీలో అనేటువంటిది ఇప్పుడు వరకు మరి ఆయన కూడా ప్రకటించాలి, తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రకటించాలి. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగానే ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలే. మరి అలాంటివి అయినా మరి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫు నుండి వీళ్ళు ప్రకటించేశారు. మరి మా లోపాయికారిగా ఒప్పందం జరిగి ఉండొచ్చేమో. మరి దానికి సంబంధించినటువంటి కనీసం ఒక లాంఛనంగా ఆ పార్టీకి రాజీనామా చేయటం, ఉన్న పార్టీకి కొత్త తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఉంటుంది కదా. అదైతే మాత్రం చూచాయిగా కూడా ప్రకటన లేదు. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు మాట్లాడతాడు కాబట్టి ఆయన అసలు ఏ పార్టీ అనేది ఇంతవరకు ఏమో తెలుగుదేశంలో పోటీ చేస్తాడా, జనసేన తరపున పోటీ చేస్తాడా, బీజేపీ తరపున పోటీ చేస్తాడా అనేటువంటి దాని మీద అందరికి అనుమానం ఉన్నాయి. ఆయన చెప్పేది ఏంటంటే ముగ్గురు తరపున నేను పోటీ చేస్తాను ఉమ్మడి అభ్యర్థిగా కూడా అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం అని ప్రకటించేశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. అయితే తర్వాత ఏలూరు నుంచి గోపి యాదవ్, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున. విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ చిన్ని, కేసినేని నాని వాళ్ళ బ్రదరు. కేసినేని నాని వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరాడు. ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థికి కూడా వైసీపీ ప్రకటించిన తర్వాత వీళ్ళు చిన్నిని ఎంపీ అభ్యర్థిగా మరి ప్రకటించారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, ఎంపీకి కూడా రాజీనామా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో చేరినట్టు నేను ఎక్కడ చూడలే అధికారికంగా. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కింద ప్రకటించేశారు. బహుశా ఇక ఆయన ఆప్షన్ ఏముంటుంది, తెలుగుదేశం పార్టీలోనే చేరతారు, దాంట్లో సందేహం లేదు. కానీ ఆయన నరసరావుపేటలోని పోటీ చేస్తారు, లేదా ఇంకో చోట నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు, ఏంటి అనేది లేదు. వీళ్ళైతే మాత్రం నరసరావుపేట తెలుగుదేశం క్యాండిడేట్ అని ప్రకటించేశారు. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా అంగలకుర్తి నిహారిక, రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులు, ఈయన మొన్న మంత్రిగా పనిచేశాడు కాలువ శ్రీనివాసులు, ఇప్పుడు ఎంపీగా అనంతపురం నుంచి. ఇక జనసేన తరపున కాకినాడ నుంచి సానా సతీష్ కుమార్, ఈయన మరి జనసేన పార్టీయా తెలుగుదేశం పార్టీయా నాకైతే తెలియదు. నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఈయన ఒక పారిశ్రామికవేత్త, నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం వాళ్ళ యువకాలం జరిగినప్పుడు యువకాలానికి సంబంధించినటువంటి బ్యానర్లు అవన్నీ కూడా పెట్టాడు ఆయన అది దగ్గర, ఇంటి దగ్గర. తర్వాత ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ జిల్లాకి వెళ్తే కాకినాడకి అక్కడ జనసేనకు సంబంధించినటువంటి జెండాలు కూడా పెట్టాడు. మరి జనసేన పార్టీలో ఉన్నాడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా, లేదంటే రేపు సీట్ ఇచ్చిన తర్వాత జనసేనలో చేరతాడా ఏమో తెలియదు. ఇప్పుడు ఈ విధంగా జనసేనకు కొన్ని సీట్లు ఇచ్చి ఆ సీట్లలోకి తెలుగుదేశం వాళ్ళ అభ్యర్థులను పంపించేసి జనసేన తరపున పోటీ చేయించి మీకు ఇన్ని సీట్లు ఇచ్చామని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తారు, మోసం చేస్తారు అనేటువంటిది జనసేనలో ఉండే వాళ్ళ ఆందోళన. అది ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ల నుంచే మొదలైందా అనేటువంటిది కనపడుతుంది. సానా సతీష్ కుమార్ ప్రకటన కాకినాడ ఎంపీగా జనసేన తరపున. ఇక అంగలపూర్తి ఇప్పుడు ఈయన మచిలీపట్నానికి సంబంధించి అయితే బాలశివరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు. ఆయన అధికారికంగా 4వ తారీఖున జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన ఇప్పుడు ముందే జనసేన తరపున ప్రకటించడం అంటే ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది. ఇంకొక ప్రపోజల్ కూడా ఉంది జనసేన దగ్గర. బాలశౌరి వాస్తవంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు, పిడుగురాళ్ళ పక్కనే ఉండేటువంటి గ్రామం. అయితే ఈయన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేటువంటి ప్రతిపాదన కూడా పవన్ కళ్యాణ్ బాలశౌరికి అలాంటి ప్రతిపాదన చేశారు అని. దాని మీద ఏం చర్చ ఉంది, ఇంకా మరి బాలశౌరి ఎంపీగానే పోటీ చేస్తారా ఏమిటి అనేటువంటిది చాలా. ఇంకా కొంతమంది ఎంపీలు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీగా ఆయన సీట్ ఇవ్వట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అక్కడ ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని అక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఆయనకి బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేటువంటిది ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు. మరి ఆయనకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు సీటు ఖాళీగా ఉంచినట్టున్నారు, ఆయన వచ్చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా రాశారు. ఇంకా చాలా సీట్లకు సంబంధించినటువంటి మరి వీళ్ళు 13 స్థానాలను ప్రకటించారు, ఓకే. మరి మిగతా 12 స్థానాలకు సంబంధించి వాటిల్లో ఏమైనా జనసేనకి ఇస్తారా? ఎందుకంటే నాగేంద్రబాబు పేరు లేదు దీంట్లో. నాగేంద్రబాబు ఎంపీగా మనం పోటీ చేసి ఓడిపోయాడు. మరి ఇప్పుడు నాగేంద్రబాబు మళ్ళీ పోటీ చేస్తాడు కదా, అన్నదమ్ములు అయితే పోటీ చేస్తారు కదా ఇద్దరు పార్టీలో ఉన్నప్పుడు. మరి కాబట్టి నాగేంద్రబాబుకి ఎక్కడ ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద మరి అయితే 3 ఎంపీ సీట్లు జనసేనకి ఇచ్చేదానికి అవకాశం ఉండదా? తర్వాత మరి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి, అసలు బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా? బీజేపీ ఏమో ఒకవైపు మేము ఇండివిజువల్గా వెళ్తామని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లేదు అంటే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాం కానీ తెలుగుదేశంతో మేము పొత్తులకు రామనేటువంటి విధంగా బీజేపీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. ఒకవైపు నా చిరంజీవిని రాజ్యసభకు పంపించి ఉత్తరప్రదేశ్ నుంచి చిరంజీవి సీఎం క్యాండిడేట్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలి, తెలుగుదేశంతో నాకు సంబంధం లేదు అని ప్రయత్నాలు చేస్తున్నాను. దాంట్లో భాగంగానే బీజేపీ ముద్రగడ పద్మనాభం కూడా బీజేపీలో చేర్చుకోబోతుంది అనేటువంటి. అసలు జనసేనలో చేరతానని ఆయన స్వయంగా ప్రకటించాడు ముద్రగడ పద్మనాభం వాళ్ళ కుటుంబీకులు కూడా. పవన్ కళ్యాణ్ నుంచి కాఫీ తాగితే చాలు నేను అన్కండిషనల్గా చేరతా అని చెప్పినటువంటి ముద్రగడ పద్మనాభం అని బీజేపీలో చేరతారు అనేటువంటి విధంగా ఆల్రెడీ ప్రయత్నాలు చేసుకున్నారు. ఇప్పుడు జనసేన ఆగిపోయినటువంటి పని. ఇది ఒక రకంగా జనసేనని ఎన్నికల లోపే మరి బీజేపీ జనసేన కలిసి వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తారు. లేదంటే తెలుగుదేశంతో కలిసేటువంటి పరిస్థితి లేదంటుంది కాబట్టి బీజేపీ విడిగా పోటీ చేస్తుందా, లేదు అంటే ముగ్గురు కలిసి 2014 తరహాలు పోటీ చేస్తారు ఏంటి అనేది చూడాలి. పూర్తి స్థాయి ఒక లిస్ట్ అనేటువంటిది ఎమ్మెల్యేలు ఒక 70 మంది ఎమ్మెల్యేలతో, అదేవిధంగా ఇప్పుడు ఎంపీలు వీళ్ళు ఒక లిస్ట్ వేశారు కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఈ విధంగానే మొన్న ఈ లిస్ట్ అంతా 5వ తేదీన అఫీషియల్గా ఒక లిస్టు ప్రకటన చేయబోతున్నారు తెలుగుదేశం జనసేన అనేటువంటిది ఒక సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కనపడుతుంది. ఇంకా కొంతమంది ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్, ఎందుకంటే గలాజీ అక్కడ నుంచి పోటీ చేయను నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా అని చెప్పారు కాబట్టి అక్కడ ఆ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వ్యతిరేకమైనటువంటి కథనాలు కొన్ని వచ్చాయి. పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి ఇట్లా ఎన్ఆర్ఐకి ఇవ్వటం ఏంది, లోకల్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా దీని మీద వ్యతిరేకత వస్తుంది అని కొన్ని కథనాలు రావటం, దీంతో ఏబిఎన్ వాళ్ళే ఎవరన్నా అక్కడ అభ్యర్థిని ఎవరన్నా వేరే వాళ్ళని నిలబెడుతున్నారు, వేరే వాళ్ళని ప్రపోజ్ చేశారు చంద్రబాబు నాయుడు దగ్గర. అందుకని వాళ్ళు చెప్పిన వాళ్ళకి కాకుండా ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తున్నా అంటే వాళ్ళ మీద పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి మీద కొన్ని వ్యతిరేక కథనాలు ఏవో ఆంధ్రజ్యోతిలో వేశారు అని తెలుగుదేశం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి అంశం ఇది. మరి అక్కడ భాష్యం ప్రవీణ్ అని అతను కూడా పరిశీలిస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు గుంటూరుకు సంబంధించి. మరి ఇవన్నిటి మీద అసలైనటువంటి లిస్టు బహుశా 5వ తారీఖు వస్తాయనేటువంటి దాని మీద అంటున్నారు. మరి 2-3 రోజులు అసలు ఈ పొత్తులకు సంబంధించినటువంటి దాని మీద క్లారిటీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది.